జిల్లాలు 16 బహిరంగ సభలు, మరోవైపు రోడ్ షోలు, ర్యాలీలు. ఇలా జగన్ తొలి విడత ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగినుంది. 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర సాగింది. మార్చి 27న పులివెందుల నుంచి ప్రారంభమైన జగన్ తొలి విడత ఎన్నికల ప్రచారం ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ముగినుంది. ఎచ్చర్ల నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇక చిలకపాలెం జంక్షన్, ఎచ్చర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి మీదుగా టెక్కలి నియోజకవర్గం వరకు జగన్ బస్సు యాత్ర సాగనుంది. ఇక అక్కవరంలో నిర్వహించే మేమంతా సిద్ధంకు హాజరవుతారు సీఎం జగన్. ఈ సభతో జగన్ బస్సు యాత్ర ముగినుంది. జగన్ బస్సు యాత్రకు విశేష స్పందన వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపు పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా పులివెందులలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇరవై 26 లేదా 27 నుంచి మరో విడత ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ దఫాలో బహిరంగ సభలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజుకు 3-4 బహిరంగ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇరవై 22 జిల్లాలు, 16 బహిరంగ సభలు, మరోవైపు రోడ్ షోలు, ర్యాలీలు. ఇలా జగన్ తొలి విడత ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగినుంది. 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర సాగింది. మార్చి 27న పులివెందుల నుంచి ప్రారంభమైన జగన్ తొలి విడత ఎన్నికల ప్రచారం ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ముగినుంది. ఎచ్చర్ల నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చిలకపాలెం జంక్షన్, ఎచ్చర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్, నర్సన్నపేట బైపాస్, కోటబొమ్మాళి మీదుగా టెక్కలి నియోజకవర్గం వరకు జగన్ బస్సు యాత్ర సాగనుంది. రైట్, ఇక ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం సభలు ఈ రోజుతో ముగినున్నాయి. అయితే శ్రీకాకుళంలో ఈ సభలను ఆయన ముగించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. సో రాము, ఈ శ్రీకాకుళంలో సభలు ముగించిన క్రమంలో అటు అక్కవరంలో కూడా మేమంతా సిద్ధం సభ నిర్వహించున్నారు. దానికి సీఎం హాజరవుతారు కదా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా అవుతాయి? శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటు మరోవైపు ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు కూడా ఈ జిల్లాలో ఈ రోజు పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాగళ యాత్రతో నిన్న పాతపట్నం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కూడా సభ నిర్వహించారు. అనంతరం కూడా ఆయన అక్కడి నుంచి ఆమదాలవలసి వచ్చారు. ఆమదాలవలసి కూడా నిన్న సాయంత్రం వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రజాగళ యాత్ర జరిగింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి విజయనగరం మీదుగా వస్తూ కూడా విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా వస్తూ కూడా నిన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కూడా ఆయన బస చేశారు. చిన్న అక్కవల స్థాయిలో కూడా బస చేశారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇక్కడి నుంచి కూడా ఈ రోజు ఆయన ఇక్కడి నుంచి కూడా టెక్కల వరకు కూడా ఆయన మేమంతా సిద్ధం కూడా బస్ యాత్ర అవుతుంది. ఆయన మొత్తం మీద మార్చి 27వ తేదీన ఆయన మేమంతా సిద్ధమైన బస్ యాత్రని పులివెందులో ప్రారంభించారు. అక్కడి నుంచి కూడా ఇంతవరకు ఆయన 21 రోజుల పాటు ఆయన బస్ యాత్ర సాగింది. మరోవైపు ఏదైతే 22 జిల్లాల్లో గుండా కూడా ఈ మేమంతా బస్ యాత్ర కూడా సాగింది. మరోవైపు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి 15 బహిరంగ సభల్లో మాట్లాడి ఈ రోజు ఏదైతే టెక్కల్లో జరిగే అక్కవరంలో జరిగే మీటింగ్ తో 16 బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నాడు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన మరికొద్ది సేపట్లో కూడా ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల మండలంలో ఆయన అక్కవలస నుంచి కూడా మరికొద్ది సేపట్లో ఆయన ఇక్కడ నుంచి మేమంతా సిద్ధం ఆయన బస్ యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి ఆయన ఎచ్చెర్ల నుంచి చిలకపాలెం మీద నుంచి మరోవైపు శ్రీకాకుళం బైపాస్ తో పాటు అక్కడి నుంచి నరసనపేట నుంచి అక్కడి నుంచి కోటబొమ్మాలి వరకు కూడా ఆయన బస్ యాత్ర అవుతుంది. కోటబొమ్మాలలో మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అక్కడ కొనసాగిన తర్వాత కోటబొమ్మాలలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అక్కడ లంచ్ విరామం సమయం తీసుకుంటారు. 3 గంటల తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి కూడా సాయంత్రం 4:30-5 సమయంలో కూడా టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి దగ్గరలో ఉన్న అక్కవరంలో కూడా ఆయన మేమంతా బస్ యాత్ర
సిద్ధం బస్ యాత్రకు సంబంధించి కూడా ముగింపు జరుగుతుంది. మొత్తం 22 రోజుల పాటు కూడా ఈ మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభమైంది. ఎక్కడికక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 జిల్లాలు పర్యటించి ఎక్కడికక్కడ ప్రజలు కలవడం, ఏదైతే ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన వివరిస్తూ కూడా ఈ రోజు అక్కవరంలో జరిగే చివరి సభతో కూడా మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగుస్తుంది. రత్న రాము, ఇప్పటికే చూసుకుంటే జగన్ చేపట్టే ఈ బస్సు యాత్రకి భారీ స్పందన వస్తుంది ప్రజల దగ్గర నుంచి. ఈసారి విజయం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు నిర్వహించే శ్రీకాకుళంలో ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ సభకు సంబంధించి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అలాగే ఏ విషయాల్ని ఎక్కువగా ప్రజల్లో ప్రస్తావించే అంశం కనిపిస్తుంది అటు సీఎం జగన్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామో దానికి సంబంధించి కూడా ఏదైతే అమ్మఒడి కానీ మిగతా సంక్షేమ పథకాల గురించి ఎక్కడికక్కడ వివరిస్తూ వెళ్తున్నారు. త్వరలో మళ్ళీ ప్రభుత్వం వస్తే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజలకైనా హామీ ఇస్తూ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికక్కడ ప్రజలు నిరాదలు పలుకుతున్నారు. మొత్తం వేలాది మంది జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, జగన్మోహన్ రెడ్డి తరగతి స్పీచ్లు వినేందుకు కూడా తరలి వస్తున్నారు. మరోవైపు కూడా ఎక్కడికక్కడ కేడర్ కూడా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం కేడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రను ఎక్కడికక్కడ విజయవంతం చేసేందుకు కూడా 400లకు పైకి కూడా నిన్న బస్సులు ఏర్పాటు చేసి కూడా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ జనాలు రప్పిస్తూ కూడా మేమంతా సిద్ధం బస్ యాత్రకు కూడా ఎక్కడికక్కడ జనాలు రప్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రధానంగా సంక్షేమ పథకాలు ఈ 5 ఏళ్లపై ఏ విధంగా జనాలకి వెళ్ళి ఎంతవరకు మన విజయం సాధించాలని దానికి సంబంధించి కూడా ప్రజలకు వివరిస్తూ రానున్న 2024 కూడా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించి వివరిస్తూ కూడా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మేము ఇంకా అదనంగా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన కానీ మిగతా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాము. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్ళీ 2024లో వస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోతాయి. మేము మళ్ళీ తిరిగి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తేనే కొనసాగుతాయని కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజలకు వివరిస్తూ వెళ్తున్న పరిస్థితి. మరోవైపు కూడా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ గా కూడా ఎక్కడికక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడికక్కడ కూడా ఆయన 5 ఏళ్లలో ఎక్కడైతే ఫెయిల్ అయ్యారు సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకి ఏ విధంగా ఆయన మోసం చేశారని సంబంధించి కూడా ఆయన కూడా కౌంటర్ ఇస్తూ వెళ్తున్నారు. మొత్తమే చూస్తే 5 ఏళ్లలో ముఖ్యంగా ప్రజలకు సంబంధించి పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే విదేశీ విద్యకు సంబంధించి కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా వివరిస్తూ ఆయన వీలైనంత వరకు కూడా ప్రజలకి ఆయన చేరువయ్యే విధంగా కూడా చూస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ బహిరంగ సభల్లో కూడా ప్రతిపక్ష నాయకుల తాలూకా ప్రసారాలు తిప్పుకొడుతూ మరోవైపు చంద్రబాబు నాయుడు ఏ విధంగా గతంలో 14 ఏళ్ళు పరిమించినప్పుడు ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఎంత వెనుకబాటు గురైంది, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధికి నోచుకోలేకపోయింది దాని సంబంధించి కూడా ఎక్కడికక్కడ వివరిస్తూ కూడా వెళ్తున్నారు. ఈ రోజు సంబంధించి కూడా టెక్కల్ నియోజకవర్గంలో ముఖ్యంగా టెక్కల్ ఎట్టి పరిస్థితులు కూడా అచ్చెన్నాయుడిని ఓడించాలని కూడా వైసీపీ అధిష్టానం భావించింది. ఇదే నేపథ్యంలోనే వాణికి ఇవ్వాల్సిన టికెట్ ని కూడా దువ్వాడ సీన్కి ఇస్తున్నారు. ఎందుకంటే దువ్వాడ సీన్ మొదటి నుంచి కూడా అచ్చెన్నాయుడిపై కూడా విరుచుకుపడుతున్నారు. ఇదే చివరి సభలో జనరల్ గా ఇచ్చేవరంలో పెడదాం అనుకున్నారు, కానీ టెక్కల్లో పెట్టడానికి ప్రధాన కారణం కూడా అదే. ఇది ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఓడించాలి, ఓడించిన తర్వాత ముఖ్యంగా కూడా అచ్చెన్నాయుడిని ఓడిస్తే పార్టీని నైతికంగా కూడా కొంత దెబ్బతీయచ్చనే భావన, అందుకే టెక్కల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతుంది. వందలాది కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పటికే కూడా అద్దెకు తీసుకునే పరిస్థితి. విలేజ్ నుంచి గ్రామాల నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మరియు సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణ, మిగతా ధర్మాన ప్రసాద్ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ రోజు 22వ రోజు టెక్కల్లో జరిగే అక్కవరంలో జరిగే సభను విజయవంతం చేయడానికి కూడా ఎక్కడ కూడా జనాలకు సంబంధించి ఇబ్బంది రాకూడదు, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసే విధంగా కూడా ఏర్పాటు చేయాలని కూడా గత 4-5 రోజుల నుండి కూడా ఇదే పని మీద కూడా బొత్స సత్యనారాయణతో పాటు చిన్నసీను మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లా డిప్యూటీ కోఆర్డినేటర్ చిన్నసీను కూడా అదే పని మీద ఉన్నారు. టెక్కల్లో దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తూ వస్తున్నారు, జన సమీకరణ చేస్తున్నారు. ఈ రోజు అక్కడ సభను విజయవంతం చేయడం ద్వారా ఖచ్చితంగా అచ్చెన్నాయుడికి ఒక హెచ్చరికను జారీ చేయాలని కూడా ఈ విధంగా అక్కడ నైతికంగా ప్రజల్లో విధంగా ధైర్యం తీసుకొచ్చి ఖచ్చితంగా దువ్వాడ సీన్ గెలిచిన తర్వాత ఏపీలో ఒక విధమైన పాజిటివ్ దృక్పథం తీసుకురావాలి వైసీపీ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళ ఆలోచించిన పరిస్థితి. రత్న రైట్, థ్యాంక్ యూ రాము.